బంగారం రన్ రాజా రన్ అంటూ పరుగులు పెడుతోంది. మరి ఈ పరుగు ఎందాక అంటే నిపుణులు కూడా ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నారు. మరి రాబోయేది పెళ్లిళ్ల సీజన్ అండ్ అక్షయ తృతీయ. అసలే భారతీయులకు పెద్ద సెంటిమెంట్ కదా. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటారు. మరి ఇప్పుడున్న ధరల్లో కొనడం సాధ్యమేనా? ఒకవేళ కొనేస్తే మళ్లీ నెక్స్ట్ ధరలు పడిపోతే ఎలా? ఇలాంటి రకరకాల సందేహాలు మీ అందరి మధ్యలో ఉన్నాయి కదా. వాటన్నింటికి సమాధానం చెప్తాను. అంతకంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందుంచాలనుకుంటున్నాను. అసలు బంగారం ధరలు పెరగడానికి కారణమేంటి? స్టాక్ కమోడిటీస్లో ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితి, ట్రంప్ దిగుమతి సుంకాలు అండ్ డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడ్డం. వీటన్నింటికీ మించిన ప్రధానమైన కారణమేంటో తెలుసా? భయం. ప్రపంచం భయపడినప్పుడో లేక ప్రపంచాన్ని భయపెట్టే సంఘటనలు జరిగినప్పుడో బంగారం ధరలు పెరగడం మనం గతంలో చాలాసార్లు చూసాం. వాటినొక్కసారి గుర్తు చేసుకుంటే 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు, 9/11 దాడులు జరిగినప్పుడు, రీసెంట్గా కరోనా విజృంభించి ప్రపంచం స్తంభించిపోయినప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు సేమ్ భయం. ప్రపంచాన్ని వెంటాడుతోంది ఆర్థిక మాంద్యం భయం. మరి ధరలు పెరుగుతాయి కదా. అంతెందుకు, రీసెంట్ టైమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2021లో తులం బంగారం ఎంతుంది? 50,000 రూపాయలు. అమ్మో 50,000 అనుకున్నాం. ఇప్పుడు 2025 సరిగ్గా 4 ఏళ్లు ఎంతుంది? 98,000. లకారాన్ని తాకుతుంది ఈ మంతెండ్కి కదా. సో బంగారం మీద పెట్టుబడి అనేది ఎప్పుడూ సురక్షితమే అని మనకు అర్థమైంది కదా. మరి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. బంగారం మీద పెట్టుబడి ఒకేసారి పెట్టడానికి బదులు ఎప్పుడైనా కాస్త ధర తగ్గితే ఆర్ మీ దగ్గర డబ్బులుంటే బంగారాన్ని కొనుక్కుని పక్కన జమ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అని చెప్తున్నారు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, బంగారాన్ని భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ మోసపోలేదు అని. ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం చూసినా కూడా మీకు చాలా లాభదాయకమే కదా.